ఒక కుటుంబం. మా బావగారి స్థలం కొనుక్కున్నారు, దానిలో ఇల్లు వేసుకున్నారు, చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, బాగానే ఉంది. భర్త తీసుకొచ్చి పెడుతుంటే భార్య మాయం చేస్తుంటే ఆ కుటుంబం కోలుకుంటుందా చెప్పండి? కోలుకుంటుందా? కోలుకుంటుందా? కోలుకోదు. అలాగే ఆయన తీసుకురావటం, సరుకులు తీసుకురావటం, ఇంట్లో పెడతాం, అమ్మమని ఏమి అమ్మిన రూపాయి దాచేసుకోవడం, మళ్ళీ సరుకు లేకపోవడం, వ్యాపారం ఎలాగ ఉంటుంది? నాశనం అయిపోద్ది. అలాగే అయిపోయింది. ఎవరో ఒక అతను ఒక గ్రామములో, ఇటు లంకల్ ఏరియాలో ఒక గ్రామములో మంచి వ్యాపారం జరుగుతుంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరో చెప్పారు, ఆ వ్యాపారం వాళ్ళు, బాగా జరిగేది, ఆయన చనిపోయాడు, మీరు పెట్టుకోండి అక్కడికి వెళ్ళి అన్నారు. నేను అన్నాను, నేను మా వాళ్ళతో చెప్పాను, అక్కడికి వెళ్తే ఈయన కూడా పోతాడు అన్న. అక్కడికి వెళ్తే ఈయన కూడా పోతాడు. ఎందుకో మరణ చీకటి. ఆ లంక వెళ్ళిపోయారు. అబ్బో వ్యాపారం బాగా ఉందండి, ఖాళీ లేదండి, పెద్ద బిజినెస్ చేశారు. ఏమండి అక్కడికి వెళ్ళటమే ఏమండి ఒక చీకటి శక్తులు పట్టేసిన కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబం కాదులేండి. దేవుని అంటే అభిమానమే కానీ దేవుణ్ణి కలిగిన కుటుంబం కాదు ఆ కుటుంబం. ఒకానొక పట్టణమునకు పోయి ఇష్టానుసారంగా సంపాదించుకుందామని ఏమండి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాగోలేదు, ఆంచనలు వేయించుకున్నారు. మన వాళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పారు. అయ్యా మీరు ప్రార్థన రాందే మేము ప్రార్థన చేసిన అది పనిచేయదయ్యా. ఆంచనలు కట్టించుకున్నారు, అంతా బాగానే ఉంది, బాగా జరుగుతుంది. సంవత్సరం కూడా నిండలేదు. వెళ్ళి ఏమైపోయింది, పొద్దున్నే 6 గంటలు లేచాడు, 5:30కేమో లేచాడు. ఆ బస్తాలన్నీ చదువుతున్నాడు. ఆ బస్తాలన్నీ చదువుతూ ఆ బస్తా మీద పడి చచ్చిపోయాడు. ఆయన బస్తా మీద పడి చచ్చిపోయాడు. భార్య ఏంటి ఎంత అయిపోయింది ఇంకా రావట్లేదు, ఈయన ఏమయ్యా ఎంతసేపయ్యా ఈ గోతాలు చదివితే ఇక్కడే ఉంటాను అని చెప్పి భార్య వెళ్ళి ఆ బస్తా మీద పడుకున్నాడు కావాల్సి అని చెప్పి ఇట్లా గదిపోయింది, ముందుకు పడిపోయాడు. ఏమైపోయింది? పోయింది ప్రాణం.